హాయ్. గుడ్ మార్నింగ్. మొహాలైతే మావి చాలా గలీజ్‌గా అయిపోయినాయి. ఎందుకంటే, అసలు నిన్న ఎక్కాము ట్రైన్. నిన్న నైట్ ఎక్కినాము. ఇయాల మార్నింగ్ అది కూడా ఆఫ్టర్‌నూన్ అవుతుంది. ఎగ్జాక్ట్ ఇప్పుడు 1:40 అవుతుందనమాట. 1:40 ఇప్పుడు ట్రైన్ దిగే టైం అయితే అయ్యింది. మేము ఇప్పుడు తిరువన్నామలలో అయితే దిగాలి. తిరువన్నామల దిగడానికి నాకైతే అప్పుడే ముక్కయితే చాలా ఇదయిపోయిందనమాట. తిరువన్నామలలో దిగేసే వరకే చలిదనం చాలా వచ్చేసింది. అసలు నేను దిగినంక ఫైనల్లీ ద డే కమ్స్ అనమాట. నేను తిరువన్నామలైకి చూడాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో అదైతే వచ్చేసింది. అయితే నేను అసలు తిరువన్నామలలో ఎగ్జాక్ట్‌గా ఉన్నాను అని మీకు చూపించడానికే నేను ఈ ప్రయత్నం చేశాను. అంటే ఎక్కడున్నానో ఉందా బోర్డ్ తిరువన్నామలై స్టేషన్ అని బోర్డ్ ఉంటది గదా! అది చూపిద్దాం మీకు అని అనుకున్నాను. కానీ ఆఖరికి అది దొరకలేదు నాకు. చూస్తా ఉన్నాను. చూసుకుంటూనే ముందుకొస్తున్నాను. ఇక్కడైతే కనిపించింది. ఇంకా నేను అది చూపిద్దామనే లోపే సరిగ్గా అయితే రాలేదు ఇక వీడియోలో క్లిప్పింగ్. అదే అనమాట తిరువన్నామలై బోర్డు. తిరువన్నామలై స్టేషన్‌లో మేము ఎగ్జాక్ట్ ఒక 10 మినిట్స్ లేట్ అయితే అయింది. ఎగ్జాక్ట్ టైంలో అయితే మేమక్కడ ఉండాల్సిన టైంకైతే ఉండలేదు. 10 మినిట్స్ అయితే డిలే అయింది ట్రైన్. చాలా జలుబు అనేది వచ్చేసింది గదా! సో, మాట్లాడడానికైతే కొంచెం కష్టం అవుతుంది. అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను అందరూ. అక్కడ దిగిన తర్వాత ఇంక మేము మొత్తం చూసేసుకొని ఇంకా మేము అక్కడ నుంచి గుడి వరకు వెళ్ళాలనమాట. సో, గుడికెళ్ళడానికి ముందు ఒక రూమ్ అయితే తీసుకుందామని ప్లాన్ చేసేసాము. అందరం అనుకున్నాము. ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి గదా అనుకోని, జుట్లు చూడండి అసలు ఎలా అయిపోయాయంటే మేము ఒక 4 రోజులు స్నానాలు చేయకపోతే ఎలా అయిపోతాం అంత టయర్డ్‌గా అంత ఇదయిపోయినాము. మేము వచ్చుతుంటే రైట్ సైడ్‌లో నాకైతే ఇది గోపురం కనిపించింది చూడండి. ఎంత బాగా చేశారంటే అక్కడ స్టేషన్‌లో చాలా మంచిగా అనిపించింది. నేను ఇది ఫోటో అయితే మీకు పెడతాను. ఇదే అనమాట అరుణాచలం గిరి. ఎంత మంచిగా కనిపిస్తుందో స్టేషన్ నుంచి. ఈ కొండ చుట్టే మనము ప్రదక్షిణాన్ని చెయ్యాలి. చుట్టే తిరగాలి. ఇంకా మేము అది చూసుకుంటూ కొండ అయితే బాగుంది. వామ్మో! ఇంత పెద్ద కొండనా అని మాట్లాడుకుంటూ ఉన్నాము. నేను ఇంకా మా వదిన అయితే మాట్లాడుకుంటూ ఉండి ఇంకా ఆటోనైతే పిలవడానికైతే మా అన్న అక్కడికి ఆటో వాళ్ళ దగ్గరికెళ్లారు. అసలిక్కడ మెయిన్ ఏంటిదంటే మన భాష వాళ్ళకి రాదు. వాళ్ళ లాంగ్వేజ్ మనకి రాదు. చూడ్డానికి తమిళ్, తెలుగు ఒకలాగానే ఉంటది. మాట్లాడుతుంటే వినడానికి అని అంటారు గానీ, అదేం కాదండి. ఇది చాలా లాంగ్వేజ్ అనేది చాలా ఇదవుతుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ బ్యాగ్ ఈయన మా అన్న, మా అన్నయ్య వాళ్ళ పాప పడుకుంది తను. ఇంకా వీళ్ళు ఇద్దరైతే కిందకి దిగేసి రెడీగా ఉన్నారు. నేనేమో అక్కడ ఫోటో ఇట్లా చూపించడానికి తయారుగా ఉన్నాను. ఈమె పాప పడుకుంది గదా! పడుకుందని ఇంగ తన చెప్పులైతే తను పడేసేసింది. అంటే పడుకున్నప్పుడు గ్రిప్ ఉండదు గదా! టూస్ తోటి. ఇంగ తను పడేసేస్తే నేను తీసిస్తే మా వదినైతే పట్టేసుకుంది. ఇంకా ఒక్క ఆటో అయితే మాట్లాడాము. ఇంతమంది ఉన్నాము. 8 మంది పెద్దవాళ్ళే 8 మంది ఉన్నాం మేమసలు. ఇంకా 8 మందికి మేమైతే ఆటో బుక్ చేసుకున్నాము. ఆటో అయితే మాట్లాడేసిన తర్వాత ఆయన ఎంత పర్ హెడ్ 500 అయితే చార్జ్ చేశారు. ఐ మీన్ సారీ 50 రూపీస్. పర్ హెడ్ 50 రూపీస్ చార్జ్ చేశారు. ఇంకా లగేజ్ అది ఇది ఉంది కదా అని ఇంకొక 100 అని అడిగినారు కానీ మేము ఇవ్వలేదు. 400 ఇస్తున్నాం గదా అని చెప్పి ఇంకా 400 ఇచ్చాము. పెద్దవాళ్ళు 8 మంది ఉండే కాబట్టి ఒక్కొక్కరికి 50 రూపీస్ చార్జ్ చేశారు. ఇంకా మా పిల్లలైతే పెద్దగున్నారు. మా అన్నయ్య గారి పిల్లలైతే చిన్నగా ఉన్నారు గానీ, ఇంకా మా పిల్లలు పెద్దగున్నారు గదా! 50 చార్జ్ చేయమని చేసి 500 ఇమ్మని రౌండ్ ఫిగర్. ఇంకా మేము ఇవ్వలేదు. సార్ పెట్టుకోండి అన్నా అంటే, ఇంకా పాపం మంచివాళ్ళు ఏమీ అనలేదు. సరే అని అన్నారు. ఇంకా ఇరికైతే అయ్యిందనమాట. ఇంక సరిపెట్టుకున్నాము. మనకు 1½ కిలోమీటరే ఎళ్ళాలి అక్కడి నుంచి అక్కడికి. మా మమ్మీ దగ్గరైతే మా అన్నయ్య వాళ్ళ బాబు కూర్చున్నాడు. దాని పక్కకు మళ్ళీ మా మమ్మీ పక్కకు అత్తమ్మ పక్కకి మా వదినే, అన్నయ్య వాళ్ళ వైఫ్, మళ్ళీ ఆమె మీద వాళ్ళ పాప గూడా తను పడుకొనే ఉంది. ఇంకా లేవలేదనమాట. వాళ్ళందరూ అయితే వాయమ్మ వీళ్ళ లాంగ్వేజ్ చూడు ఎలా ఉందని చెప్పి మాట్లాడుకుంటున్నారనమాట. అంటే లాంగ్వేజ్ అనేది తెలుగు, తమిళ్ ఒకటే ఉంటన్నావు గదా! ఇదేంది ఇట్లా మాట్లాడుతున్నారు అని అంటే నేను వాళ్ళకి ట్రైన్‌లో చెప్పాననమాట. తెలుగు లాగానే ఉంటది. సేమ్ మీరు తెలుగు మాట్లాడితే సేమ్ అట్లే ఉంటది అది అని చెప్పి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాను నేను ట్రైన్‌లో కూర్చున్నప్పుడు. వీళ్ళేమో ఇలా ఉందేంటి అని చెప్పి ఇప్పుడు నవ్వుతున్నారు. సో, ఆటోలన్నీ అయితే ఎళ్ళిపోతున్నాయి పక్కకేంచి. ఇంగ మన ఆటో గూడా బయలుదేరింది.
ఎంత దూరం ఆటో అయితే ప్రయాణిస్తుందో అంత దూరంలో ఆ కొండ అయితే నాకు బానే కనిపించిందనమాట. ఇంకా నేను రోడ్‌ని చూసి ఫీల్ అయ్యిందేందంటే, మన ఆంధ్రాలో ఇంకా ప్లస్ తెలంగాణలో కొంచెం డిఫరెన్స్ ఉంటది. ఐ మీన్ తిరుపతి. నార్త్ తిరుపతి, తిరుమలలో మనము గుడి దగ్గరికి పోయినప్పుడైతే చాలా నీట్‌గా అనిపిస్తది. కింద అంత అనిపియదు. మరి ఇక్కడ మాత్రము నాకేమనిపించిందంటే తెలంగాణలోనే నాకక్కడ చూసిన బిల్డింగ్‌లని, ఈ పిల్లర్స్ అయితే ఇంకా పిల్లర్స్ అనేసరికి నాకేం గుర్తుకొచ్చిందంటే, ఈ బ్రిడ్జ్ కిందున్న పిల్లర్స్‌ని చూడండి అసలు. ఇప్పుడు కొద్దిసేపట్లో వస్తాయి చూడండి వీడియోలో. అసలు ఈ పిల్లర్స్‌ని ఇలా గూడా చేస్తారా అన్నట్టు అనిపించిందనమాట. అయితే చాలా కొత్తగా అనిపించినాయి ఒక్కొక్క పిల్లర్ గాని నాకు. పిల్లరు మళ్ళీ అది చూడండి ఆ అమ్మాయిని దింపడం గాని, ఇక్కడ అబ్బాయిని ఏడవడం, ఆ పిల్లర్స్ ఎంత బాగా డెకరేట్ చేశారో అసలు పెయింటింగ్స్ అన్నది మన సైడ్ గూడా చేస్తారు. కానీ ఇవి చాలా ముద్దుగా అనిపించినాయనమాట. కొంచెము వేరే స్టైల్‌లో ఇప్పుడు పెయింటింగ్స్‌లో కూడా వేరే వేరే స్టైల్ ఉంటాయి గదా! దీంట్లో నాకు కొంచెం అలాగా స్టైల్ అనిపించింది. కొండపల్లి టైప్ అనిపించిందనమాట. అక్కడున్న బొమ్మలన్నీ కొండపల్లి బొమ్మలుంటాయి. ఎలా ఉంటాయి అలా అయితే అనిపించింది. ఇంకా రోడ్లయితే నాకు సేమ్ తెలంగాణలో ఎట్లుంటాయో అట్లనే అనిపించింది. అంత తేడా ఏమీ అనిపియలేదు అక్కడ. నీట్‌గా ఉంటాయి, పాష్‌గా ఉంటాయి అన్నట్టు అనిపియలేదు. సేమ్ తెలంగాణలో ఉన్న ఎట్లుంటదో సేమ్ అలాగే అనిపించింది. కాకపోతే చలి ఇక్కడ ఎంతైతే చలి ఉందో అక్కడ అస్సలు చలి అనేది లేదు. నార్మల్. నార్మల్ అంటే నార్మల్ అది అగ్నిలింగం అని అంటారు గదా! అక్కడైతే చలి ఉండదు. ఎందుకంటే అక్కడున్న అగ్నిలింగం అనేది అక్కడి నుంచి వచ్చే వేడి ఉంచుతది అని అంటారు. అంటే స్వామివారి అది ఆయన శక్తి, ఆయన మహిమ అన్నమాట. సో, అక్కడి నుంచి అది నిజంగానే పాస్ అవుతుందా? ఇంత చలి లేకుండా అందుకే ఇలా ఉంటుందా అని అనిపించింది. మేమైతే స్వెటర్‌లు అని, రగ్గులని, చెవులో పెట్టుకోవడానికి దూది, మళ్ళీ స్కార్ఫ్‌లు అవన్నీ పట్టుకెళ్ళినాం అసలు ఇక్కడి నుంచి. ఏంటి చలికి మనం తట్టుకొని ఉండాలి అని చెప్పి. అక్కడైతే చలి లేదు గదా! ఏం లేదు. ఇప్పుడు మేమేమనుకున్నామంటే మేమైతే ఆఫ్టర్‌నూన్ కదా! మనం 1:40, 2:00కి అన్నట్టు ఆటోలో ఎక్కాం గానీ ఇంకా చూడాలి మరి ఈవినింగ్ చలి ఉంటదా లేదా? అక్కడైతే అన్నారు అసలు చలి అయితే లేదు అని చెప్పి అన్నారు. మరి మేము గూడా చూసాము చలి అయితే లేదు. ఇప్పుడు మేము మార్నింగే ఎంటర్ అయిపోయాం తమిళనాడుకి. మరి చలి అయితే అనిపియాలి కదా! ట్రైన్‌లో అలాంటిదేమి అనిపియలే. మేమైతే విండోస్ అవన్నీ ఓపెన్ చేసుకొని కూర్చున్నాము. ఫ్యాన్స్ అవన్నీ ఏసుకొని కూర్చున్నాము. అస్సలు చలి అనలేదు. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఇవ్వే. ఎక్కడ చూసినా అవే. కానీ ఇంకొకటేందంటే తమిళనాడు కోలం అంటారనమాట వాళ్ళ ముగ్గుని. కోలం ముగ్గు అని అంటారు. ఆ ముగ్గులైతే బాగా ఏసారనమాట ఒక్కొక్కరు. అంటే నార్మల్‌గా మన దగ్గరైతే ముగ్గేసేసి పక్కకు జరుగుతాం గానీ, అక్కడైతే వాళ్ళు ముగ్గేసిన తర్వాత దాంట్లో రంగులు నింపిర్రు. మనమైతే రెండే సార్లు తిప్పుతాము. ఎప్పుడు 2, 3 సార్లు. ఒకటి సంక్రాంతి, ఒకటి న్యూ ఇయర్, ఒకటి ఇంకా దీవాళికి. ఎక్కువ కలర్స్ నింపేసి దాన్ని ముగ్గులన్నీ డెకరేట్ చేయడం. కానీ అక్కడ మాత్రం ఎక్కడ ఏంటి చూసినా గానీ ముగ్గేస్తున్నారు. దాంట్లో రంగులు నింపుతున్నారు. అట్‌లీస్ట్ ఒక్క కలర్ అన్నా ఉంటుంది. అది మెరూన్ కలర్ అయితే రెగ్యులర్‌గా వాడుతున్నారు. ఎందుకో మరి ఏం స్పెషాలిటీయో తెలీదు. నేను అడుగుదామని అనుకున్నాను గానీ, ఆయన చెప్పే భాష నాకు అర్థం కావట్లేదు. నేను ఫస్ట్ ఇక్కడ అందరికీ చెప్పినాను తమిళ్ వచ్చు అని చెప్పి. కానీ తమిళ్‌లో నాకు యాక్షన్ వర్డ్స్ మాత్రమే వచ్చనమాట. అంటే పేసే అంటే మాట్లాడడము, అంటే రావడము, అంటే కూర్చోవడం. ఇలాంటి కొన్ని యాక్షన్ వర్డ్స్ మాత్రమే తెలుసు నాకు. కానీ ఆయన మొత్తం సెంటెన్స్ మాట్లాడితే నాకసలు అర్థం కాలేదనమాట. ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని చెప్పి అని. అందరికేమో వచ్చు అని చెప్పినాను. కానీ ఆడ మాట్లాడేసరికి నాది బిస్కెట్ అయిపోయిందనమాట. ఏంది మాట్లాడుతున్నాడో నాకు అర్థమైతే కాలేదు. సో, ఇది నాకు మనం ఆటోలో వస్తూ ఉండంగా ఇది గోపురం అయితే కనిపించింది. రాజగోపురము. ఇంకా మనం దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసిందని అన్నారు. ఇక్కడే సత్రాలుంటాయి అని చెప్తే ఇంక మా అత్తమ్మ, మేము అందరం కలిసి అయితే దిగేసినాము కిందికి. ఎనకలకెంచి లగేజ్ తీసుకోవడానికి మా అన్నయ్య గారి కూతురైతే ఇంక లేచిందనమాట. అదైతే లేసేసి బయటకొచ్చేసింది. అందరం ఓవరాల్ చూసుకుంటే మా బుడ్డిది చూడండి అమ్ములు. భవిష్య అయితే ఒక పర్స్ కొన్నామనమాట. ట్రైన్‌లో కొన్న పర్స్ నేనొకటి, మా అత్తమ్మ ఒకటైతే కొన్నారు. అయితే నేను ఆ పర్స్ పట్టుకుంటుంటే తనే పట్టుకొని కూర్చుంది. ఆ చిన్న పర్స్ కోసం కూడా ఇద్దరు కొట్లాడుతున్నారు. ఎవరు ఆమె భవిష్య ఇంకా మా అన్నయ్య వాళ్ళ కూతురు. ఇద్దరు కలిసి అయితే కొట్లాడుతున్నారు నాకు అని చెప్పి. ఇంక తనైతే ఇయ్యకుండా చేతిలో పట్టుకొని తిరుగుతుంది చూడండి అసలు. ఎవరికైతే ఇవ్వట్లేదు.
పట్టుకొనే తిరుగుతుంది. ఎక్కడ పోయినా సరే పట్టుకొని ఇవి ఏంటో మూటలు కట్టి పెట్టినారు. చీరలన్నీ ఇట్లా ఆరేసి పెట్టినారు. అంటే మరి రెంట్‌కి ఇస్తారో ఏంటో తెలీదు. ఇంక నేను అడగలేదు. అవి కొత్త దానిలో అయితే లేవు. పాత దానిలా అనిపిస్తున్నాయి. మరి రెంట్‌కి గాని ఇస్తారో ఏంటో మరి. అవి ఉన్నాయి. ధోతీలు ఇలా కొన్ని బట్టలయితే కనిపించినాయి. మరి ఆడ రాసుంది ఏదైనా చదువుదాం అంటే కూడా లేదు అసలు. ఒక్కరు కూడా ఒక్క లాంగ్వేజ్ వాడట్లేదు. తెలుగు అన్నది ఒక్క షాప్‌కి తెలుగు అనేది యూజ్ చేయలేదనమాట. అక్కడ అసలు తెలుగులో లేనే లేవు లెటర్స్. ఓన్లీ తమిళ్ లేదంటే ఇంగ్లీష్. ఇంగ్లీష్‌లో కూడా ఏం రాస్తున్నారు అంటే నేమ్ ఒక్కటి రాస్తున్నారు. సపోజ్ ఏషియన్ పెయింట్స్ అని ఉందనుకోండి. ఏషియన్ పెయింట్స్ అని ఇంగ్లీష్‌లో ఉంటుంది. అది కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇయ్యాలంటే ఇప్పుడు చూడండి కిరాణా స్టోర్ అని అంటే, ఆ కిరాణా స్టోర్‌లో ఏం దొరుకుతాయని కింద రాస్తాం కదా! దాంట్లో రాలే. కిరాణా స్టోర్ అని మాత్రమే ఇంగ్లీష్‌లో రాస్తున్నారు. దాంట్లో ఏమేమి దొరుకుతాయి అన్నీ అవన్నీ తమిళ్‌లో రాసేస్తున్నారు. మాకేమో ఏం అర్థం కావట్లేదు. అసలు. నాకైతే ఇంగా అనుకున్నాను ఇదేంటో షాప్ మరి ఇంగ మనకి నార్మల్‌గా బయట బట్టలైతే పెట్టరు గానీ ఇంకేంటని తెలవలేదు. ఇంకా మేమైతే అందరం ఈడ కూర్చున్నాము. కూర్చోమని చెప్పినారు. మేమెళ్లి రూమ్ గురించి మాట్లాడతాము అని చెప్పినారు. సరే మీరు మాట్లాడైతే రండి అని చెప్పినాము. అక్కడ ఇగ కూర్చోడానికైతే కూర్చొని ఇంకా రూమ్ అడిగేసిరంట. రూమ్ అడిగితే ఒక్కటే రూమ్ ఉంది అసలు అని అన్నారు. ఇంగ రూమ్ కాడికైతే బయలుదేరుతున్నాము. అందరూ ఎవరంతలా వాళ్ళు ఇట్లా బ్యాగులు పట్టుకొని పోతున్నారు. మా అమ్మ ఒక బ్యాగ్ పట్టుకుంది. మా వదిన ఒక బ్యాగు, మా అత్తమ్మ ఎనకకున్నట్టుంది. తను మెల్లమెల్లగా నడుస్తుంది మా అత్తమ్మ. ఇంగ ఇదే అనమాట రూమ్. చిన్న గల్లయితే ఉంది. ఆ రూమ్‌లోకెళ్ళడానికి ఇంకా స్టెప్స్ అబ్బా! పైన స్టెప్స్ ఎక్కేసి ఎళ్ళిపోయినాము. ఇదే రూము. సో, రూమ్ అయితే బానే ఉంది. 24 అవర్స్ హాట్ వాటర్ ఫెసిలిటీస్ ఉంది. 2 సాపాలు ఇంకా మెత్తలైతే ఇచ్చిర్రు. బెడ్‌షీట్‌లయితే లేవు. ఎనక సైడ్ గూడా ఉంది సెల్ఫ్‌లు. 2 ఫ్యాన్‌లు గూడా ఉన్నాయన్నమాట. సో, ఫ్యాన్‌లున్నాయి గాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే అక్కడ చల్లగా లేదు. ఇంగ అందరం చెప్పులు ఇప్పేసేసినాము. పైన గూడా కొంచెము అదేంటి టెర్రస్ లాగా ఉందనమాట. పైన గూడా ఒక బాత్రూమ్ ఉంది అని అన్నారు. ఇంక నేను పైకైతే ఎక్కలేదు. టెర్రస్ అయితే బాగుంది. అబ్బా! పిల్లలు ఆడుకోవడానికైతే అని అనుకున్నా. ఇంగ పైన ఉంది అనేసరికి ఎళ్లి చూద్దాం అని చెప్పి అనుకున్నారు. ఇంగ నేనైతే ఎక్కినా. అట్లా ఇట్లా చేసి కొంచెం భయమైతుంది దాన్ని ఎక్కాలంటే. ఎందుకంటే చిన్నగా చాలా చిన్నగా అయితే ఉన్నాయి రాడ్లు. అసలు కాలు పెడితే పడిపోతామా అన్నట్టుగా విధంగా ఉన్నాయన్నమాట. ఇంగ నేను ఎక్కాలా లేదా అనుకుంటూ అయితే ఎక్కేసేసేసిన పైకి. ఇంగ కొంచెం దూరం ఎక్కేసేస్తే ఇదే టెర్రస్ అనమాట. సో, ఇదే అండి వీడియో ఇంతే. ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత వీడియో కోసం కామెంట్‌లో పెట్టండి. నేను మీకు అరుణాచలం గురించి అయితే ఫుల్ చెప్తాను. ఫుల్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. కొత్తగా నా వీడియోని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే నా ఛానల్‌ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ థాంక్ యూ. చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఉంటానండి. నమస్తే.